ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి దావీదు కీర్తన 106వ కీర్తన 22వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిరి. ప్రియ సహోదరి సహోదరుడా, తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిరి. ఈ మాటలు చూడండి, మరి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీని తీసుకొచ్చిన ప్రజల యొక్క స్థితిగతులను గురించి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలీలు వాళ్ళ జీవితంలో దేవుడుని మరిచిపోయిన వారిగా ఉన్నారు. అంటే దేవుడు వారి పక్షంలో ఎన్నో కార్యాలు చేసినప్పటికీ ఆ కార్యములన్నిటిలో కూడా వారు ఎప్పటికప్పుడు భౌతికమైన వాటి మీదనే మనస్సు ఉంచారు, కానీ మరి లోక సంబంధమైన విషయాల మీదనే వారు మనసు పెట్టుకున్నారు, కానీ దేవుని లక్ష్య చేయలేదు. దేవుని దృష్టికి బలహీనులుగాను, మరి దేవునికి కోపం పుట్టించేవారుగాను వారి క్రియలు ఉన్నాయి. చూడము సహోదరి సహోదరుడు, ఆ దినముల్లో మరి దేవుడు వారు చేసిన క్రియలు, హోరేబులో దూడను చేసుకొని పోతపోసిన విగ్రహానికి నమస్కారం చేశారు. మరి దేవుని మహిమను గడ్డి మీద ఎద్దు రూపానికి మార్చారు. మరి దేవుడు చేసిన ఐగుప్తులో చేసిన గొప్ప కార్యాలు, హమూలో చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారు. వారు రమ్యమైన దేశమును నిరాకరించారు, ఆయన మాటను నమ్మకపోయారు. వారు అనేక రకాలైనటువంటి కార్యములు చేస్తూ వచ్చారు. సనుగుకున్నారు, అసూయపడ్డారు. మరి బయలుపోయారు అనేటువంటి దేవతలకు అర్పించేటువంటి బలి అర్పించిన మాంసమును వారు భుజించారు. వారి క్రియలు దేవునికి కోపం తెప్పించి దేవుడు వారి మీదకు తెగుళ్ళు రప్పించే తలంపులో ఉన్నప్పుడు మరి మోషే ఎంతగానో ప్రార్థన చేశాడు. అంతేకాదు మరి ఫినెహాసు వారి కొరకై పరిహారమును చెల్లిస్తూ వచ్చాడు. అయినప్పటికీ వారి జీవితాల్లో మరి మరీబా జలముల యొద్ద, మస్పా వద్ద వారు నీటి విషయమై దేవుణ్ణి ఎంతో శోధిస్తూ వచ్చారు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము కూడా ఎన్నో కార్యాలు దేవుడు గతించిన కాలంలో చేసిన వాటినన్నిటిని మర్చిపోయి ఎంతో కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మరొక జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు మన జీవితంలో కూడా మన పితరుల వలె ఇశ్రాయేలీల వలె ఉంటున్నామేమో. మరి మనం వెళ్ళవలసిన దేశమును, రమ్యమైన ఆ దేశమును నిరాకరిస్తూ మరి ఆయన మాటను నమ్మక ఎప్పటికప్పుడు దేవుణ్ణి శోధించే వారముగాను, గుడారములో సనుక్కునేవారముగాను, మన ఆధ్యాత్మిక జీవితంలో విగ్రహములకు అర్పించింది తినేవారముగాను, మరి లోకంలో మరి మనకు వెసులుబాటు కలిగిన భక్తిని కలిగి జీవించే వారముగా ఉంటున్నామేమో. అందుకే ప్రభు మాట్లాడుచున్నాడు. వారు ఎర్ర సముద్రం దగ్గర దేవుడు భయం పుట్టించే క్రియలు చేసినప్పటికీ వాటిని మరిచిపోయి అసలు దేవుణ్ణే మరిచిన వారిగా, తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిన వారిగా ఉన్నారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ అనుభవం చాలా గొప్పది. మనము కూడా మరి ఎన్నో క్రియలు దేవుడు చేస్తున్నప్పటికీ వాటి విషయంలో మరుగైన వారు ఉంటూ రక్షకుడైన దేవుని మరిచిపోయే స్థితిలో మనం ఉంటున్నామేమో. దేవుడు గొప్పవాడు, ఆయన కార్యములు దొడ్డవి. ఆయన చేయు ఆశ్చర్య కార్యముల ముందు ఏది నిలువలేదు. ఆయన్ని మరిచే వారముగా మనం ఉండకూడదని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నిజంగా మా పితరులు ఎంతగానో ఘోరమైన కార్యాలు చేస్తూ వచ్చారు. దేవా, హమూ దేశంలో ఆశ్చర్య కార్యాలు, ఐగుప్తులో గొప్ప కార్యాలు మీరు చేస్తున్నప్పటికీ సంఘము మరి తండ్రి సంఘముగా వారి గుడారములో సనుక్కున్నారు. వారి నీటి విషయమై, ఆహార విషయమై ఎన్నో విధాలుగా భౌతికమైన వాటిని చేసిన కార్యాలు మర్చిపోయి, ఎర్ర సముద్రంలో జరిగించిన భీకర క్రియలను కూడా మర్చిపోయి చివరకు తమ రక్షకుడైన దేవుని మరిచే స్థితిలో వారు ఉంటున్నారు. మాకు అయా ప్రభు అది మాదిరిగా మాతో చూపిస్తున్నారు. మేము కూడా మా జీవితాల్లో భక్తిహీనత వల్ల గుడారములో మరి వారి దినాల్లో అగ్ని రగిలి వారిని మంటల్లో కాల్చివేసినట్లుగా కూడా చూస్తున్నాం. తెగుళ్ళు ఎన్నో వచ్చాయి. ఆ పరిస్థితుల్లో మోషే ఫినెహాసులను ప్రార్థించడాన్ని బట్టి, బలిపీఠాన్ని గట్టి పరిహారం చెల్లించడాన్ని బట్టి వారు ముందుకు సాగలిగారు. మా జీవితాల్లో ప్రభువా, నిన్ను కూడా రక్షకుడైన నిన్ను మర్చిపోయి చేసిన కార్యాలు మర్చిపోయి లోకపు యొక్క వెసులుబాటులో అన్ని సంబంధమైన వారితో కలిసి స్నేహం కలిగి లోక విషయాల్లో పాలు పంపులు కలిగి ఉంటున్నామేమో, భక్తిహీనులుగా మారిపోతున్నామో. ప్రభా, దయతో క్షమించుము, బలపరచుము.
మీ కార్యములు శక్తి కలిగిన కార్యాలు మీరు గొప్ప దేవుడని నమ్ముచున్నాం. సహాయపడము. ఈ దినమంతా మీ కృపలో నిబిడలను జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణంగా ఐగుప్తులోంచి ప్రయాణించిన ఇశ్రాయేలీయుల యొక్క స్థితిగతులను మా ముందుకు తీసుకొచ్చినందుకై స్తోత్రాలు. అవన్నీ కాళ్ళ బిడ్డల భవిష్యత్తును దీవించుము. అయా గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలాలు దయచేయము. అయా ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురండి. వ్యాధిగ్రస్తులను సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయము. పరిచర్య విషయంలో కూడా మీరు కృప చూపుతూ రాము. సంఘమునకు క్షేమాభివృద్ధి చేయమని, మీరే మహిమ పొందమని ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.